నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. నిన్న హైదరాబాద్ కోకాపేటలో ప్రభుత్వం తన 9 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మితే 1300 కోట్లకు పైగా వచ్చింది. అంటే ఒక ఎకరం 137 కోట్ల రూపాయలు అక్షరాల. హైదరాబాద్ కోకాపేటలో 137 కోట్లు ఒక ఎకరం. కానీ అదే ఒక ఎకరం విశాఖలో ఆంధ్రప్రదేశ్లో మాత్రం 99 పైసలు మాత్రమే. ఎందుకు ప్రభుత్వం 137 కోట్ల రూపాయల విలువ చెయ్యబోయే భూమిని 99 పైసలకే కేటాయించాలి? ఈరోజు సాక్షిలో ఒక పెద్ద ఐటమ్ మనం చూసాం. ఐటీ ముసుగులో రియల్ లూటీ, కోట్ల అద్దెలు వసూలు చేసుకునే రియల్ ఎస్టేట్ సంస్థలకు విశాఖలో కారు చౌకగా భూములు ఏమేమి ఇచ్చారనేది లిస్ట్ రాసుకుంటూ వచ్చారు. 55% అందులో క్యాంపస్, మిగిలిందంతా రియల్ ఎస్టేట్ వ్యాపారానికే. ఇవి కాక 60 నుంచి 70% ప్రోత్సాహకాల పేరిట వాటి ఖాతాలోకే. తాజాగా కే రహేజా గ్రూపుకి విశాఖలో 27 ఎకరాల 10 సెంట్ల భూమి 99 పైసల కంటే ఎకరా 99 పైసలకే కేటాయించారు. ఇందులో 45% భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి అనుమతి కూడా ఇచ్చారు. మంత్రివర్గం గతంలో ఆమోదం తెలిపింది ఇలా భూమి కేటాయించినటువంటి సంస్థలకి వ్యాపారం చేసుకోవడానికి. తర్వాత బెంగళూరుకు చెందిన సత్వాకు 1500 కోట్ల భూమి 45 కోట్లకే కేటాయింపు. విశాఖ మధురవాడలో 30 ఎకరాల్లో 50% రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి పచ్చజెండా. కపిల్ చిట్ ఫండ్స్ బీవీఎం ఎనర్జీకి 30 ఎకరాలు, అందులో 40% స్థలంలో రియల్ వ్యాపారం. ఏఎన్ఎస్ఆర్కు మధురవాడలో 10 ఎకరాలు. రియల్ ఎస్టేట్ సంస్థ ఉర్సాకు కారు చౌకగా భూములు ఇస్తూ గతంలో మంత్రివర్గం నిర్ణయం. ఇక్కడ కారు చౌకగా అన్నాడు, గతంలో 99 పైసలకే అన్నాడు, మళ్ళీ ఎందుకో కారు చౌకగా అని అన్నాడు. విలువైన ఏపీఐఐసి భూములు ప్రైవేటు పార్కుల పాలసీ పేరిట అడ్డగోలుగా కేటాయింపు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మాజీ ఐఏఎస్ అధికారులు. ఈ మాజీ ఐఏఎస్ అధికారులు అంటే ఎవరు? బహుశా అక్కడున్న ఏఎస్ శర్మ లాంటి వాళ్ళు అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే ఆయనే కొంత మాట్లాడుతూ ఉంటారు కదా. సో రహేజాకి కేటాయించిన భూమి, అందుకు సంబంధించినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి జీవోని కూడా వీళ్ళు ప్రస్తావించారు. జీవో నంబర్ 56 12/11/2025 దీన్ని ప్రస్తావించారు. వాస్తవంగానే ఎవరికైనా అనిపిస్తుంది, మరి హైదరాబాద్లో ఇంత ధర పలుకుతుంటే విశాఖలో ఎందుకు ఇస్తున్నారు ప్రైవేట్కి 99 పైసలకే? తెలుసుకుందాం, ఇంకాస్త క్లారిటీగా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అప్సన్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం రాయేష్ గారు. నమస్కారం. ఇంకా ప్రత్యేకంగా ప్రశ్న అవసరం లేదు, ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. ఇంత ధర పలుకుతుంటే అక్కడ ఎందుకు అలా? మీకు సింపుల్ ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అని అంటే, ఒక ఎస్టాబ్లిష్డ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఉంది. వాళ్ళు అంటే బిజినెస్ పరంగా, వాళ్ళ ప్రాజెక్టుల ఎక్స్పాన్షన్ పరంగా చాలా హైట్స్కి రీచ్ అవుతూ ఉన్నారు. వాళ్ళు ఒక పబ్లిక్ ఇష్యూకి రావాలి అని చెప్పని నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకుంటే ఆ కంపెనీ షేర్లు దక్కించుకోవాలి అని చెప్పని విపరీతమైన పోటీ ఉంటుంది. వాళ్ళు సబ్స్క్రిప్షను ఓవర్ సబ్స్క్రైబ్ అవుతుంది, ప్రోరేటా ప్రకారం కేటాయింపులు చేసుకోవాల్సి వస్తుంది. అదే ఒక స్టార్టప్ కంపెనీ ఉంది, వీళ్ళకి మంచి తెలివితేటలు ఉన్నాయి, ఒక కొత్త టెక్నాలజీతోటి ఒక కొత్తగా కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రాసెస్లో వాళ్ళు ఉన్నారు. వన్స్ వీళ్ళ టెక్నాలజీ, వీళ్ళకున్న నైపుణ్యం, వీళ్ళ అనుభవం మార్కెట్లో ప్రూవెన్ అయ్యే వరకు దీనిలోకి వచ్చి పెట్టుబడి పెట్టాలి అని అంటే ప్రజలు పెద్దగా వీళ్ళని పరిగణలోకి తీసుకోరు. అదే ఆల్రెడీ ప్రూవెన్ కంపెనీలో వీళ్ళకి ఏ పరిచయం లేకపోయినా సరే, ఈ రెండో వ్యక్తి వీళ్ళ ఇంటి పక్కన వ్యక్తి అయినా సరే, వీళ్ళకి బాగా సన్నిహితమైన వ్యక్తి అయినా సరే, మా కంపెనీలో పెట్టుబడులు పెట్టండి అంటే త్వరగా రిస్క్ టేకింగ్, అంటే అంత రిస్క్ చేయడానికి సిద్ధపడరు. కానీ ఇక్కడ మాత్రం బారులు తీరి వాళ్ళ ఆ షేర్ దక్కించుకుంటే చాలని చెప్పని అప్లికేషన్స్, అంటే అమౌంట్ తోటి అప్లికేషన్ సబ్మిట్ చేస్తూ ఉంటారు. కారణం ఏంటి? ఇవాళ హైదరాబాదు ఆల్రెడీ ఎక్విప్డ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ సిటీ. విశాఖపట్నం నేను ఇందాక ప్రస్తావించిన స్టార్టప్ లాంటి పరిస్థితి. అది ఒక విశాఖపట్నమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఒక స్టార్టప్. అవును. దశాబ్ద కాలం క్రితం
విభజన జరిగి రాజధాని లేని స్థితిలో లోటు బడ్జెట్తో ఏర్పాటు జరిగిన రాష్ట్రం, గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం, పారిశ్రామికీకరణ పెద్దగా లేని రాష్ట్రం, విద్యా వైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న రాష్ట్రం. అటువంటి రాష్ట్రంలో వలసలు లేని ఉపాధి కల్పన జరగాలి అని అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ చుట్టూ అభివృద్ధి చెందిన ఒక తమిళనాడు, ఒక కర్ణాటక, ఒక తెలంగాణ లాంటి అభివృద్ధి చెందిన రాష్ట్రాలు, ఓ చెన్నై, ఓ బెంగళూరు, ఒక హైదరాబాద్ లాంటి అభివృద్ధి చెందిన మహానగరాల మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాను కూడా స్వయం ప్రకాశకంగా తన రాష్ట్రంలో చదువుకుంటున్న యువతకి తన రాష్ట్రంలోనే ఉపాధి కల్పన దిశగా స్వయం సమృద్ధి సాధించగలగాలి అని అంటే 100కి 100 పాళ్ళు ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలు ఇచ్చే మొట్టమొదటి సంస్థను రప్పించుకోవాలి. ఇవాళ హైదరాబాదు ఈ స్థితికి ఎమర్జ్ అవ్వటానికి ముందు 1990 దశకంలో నాడు గ్రౌండింగ్ అయిన ఫస్ట్ జనరేషన్ కంపెనీలన్నిటికీ ఆ విధమైన ప్రోత్సాహకాలు ఇచ్చే ఆ సంస్థలను రప్పించుకున్నారు. అంటే 50-60% ఇన్సెంటివ్స్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సాక్షిలో ప్రస్తావించిన రహేజా ఇవాళ విశాఖపట్నానికి కొత్త కావచ్చు, ఉమ్మడి రాష్ట్రానికి కొత్త కాదు. మనం హైటెక్ సిటీలో మైండ్ స్పేస్ అంటాం, రహేజా మైండ్ స్పేస్ చంద్రబాబు నాయుడు గారే తీసుకొచ్చారు. వాళ్ళు ఆఫీస్ స్పేస్ నిర్మాణం చేస్తారు. ఇవాళ పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళ ఓన్ ప్రెమిసెస్ నిర్మాణం చేసుకుంటాయి. కానీ చిన్న చిన్న కంపెనీలు ఉంటాయి, వాళ్ళు ఓన్ స్పేస్ నిర్మాణం చేసుకోలేరు. అక్కడ భూమి ఖరీదు చేసి భవనాలు నిర్మాణం చేసుకొని వాళ్ళు చేసుకోలేరు. కానీ వాళ్ళు కూడా 50 మందికో 100 మందికో 500 మందికో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అటువంటి వాటికి ఆఫీస్ స్పేసు ప్లగ్ అండ్ ప్లే ఆఫీస్ స్పేస్ ప్రొవైడ్ చేసే సంస్థలు కావాలి. ఒక పెద్ద సంస్థ ఒక 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే అంతే ఎంప్లాయ్మెంట్గా ఇంకొక 100 చిన్న సంస్థలు క్రియేట్ చేస్తాయి. అవును కదా. కాబట్టి అందరికీ అనుకూలమైన ఒక యాంబియన్స్ని సృష్టించి అందుబాటులోకి తేవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఇవాళ రహేజా తాను ఆఫీస్ స్పేసెస్ నిర్మాణం చేసుకోవాలి అనుకున్నా, తన వ్యాపారం చేసుకోవాలి అనుకున్నా విశాఖపట్నం వరకు వాళ్ళు రావాల్సిన నష్టం లేదు. వాళ్ళ చేతిలో ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులు బెంగళూరులోనో, హైదరాబాద్లోనో, గుర్గాంలోనో, నోయిడాలోనో, అహ్మదాబాద్లోనో, చెన్నైలోనో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ప్రాంతాల్లోనే వాళ్ళ వ్యాపారాలు చేసుకోవచ్చు. కానీ విశాఖపట్నం వాళ్ళకు అవసరం లేదు, కానీ వాళ్ళు విశాఖపట్నానికి అవసరం. మీరు మా ప్రాంతానికి రండి, మా దగ్గర మీరు ఆఫీస్ స్పేసెస్ క్రియేట్ చేయండి అని చెప్పని ప్రభుత్వం వాళ్ళని అప్రోచ్ అయింది. వాళ్ళు ప్రభుత్వం దగ్గరకు వచ్చి మీరు మాకు భూములు ఇవ్వండి, మేము మీ దగ్గర పెట్టుబడులు పెడతామని చెప్పని ప్రభుత్వం దగ్గరికి రాలా. రాష్ట్ర ప్రభుత్వ అవసరాలు రీత్యా రాష్ట్ర యువతకి ఉపాధి కల్పన లక్ష్యం నెరవేరాలి అని అంటే ప్రభుత్వం తన ఆలోచన విధానానికి అనుగుణంగా తాను పారిశ్రామికవేత్తలని, పెట్టుబడిదారులని తనకు ఛానలైజ్ చేసుకుంటా ఉంది. అయితే ఇక్కడ ఒక అంశం చెప్తాను నేను. ఇప్పుడు రహేజా గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు సాక్షిలో రహేజాకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కారు చౌకగా భూములు ఇస్తుంది అని చెప్తా ఉన్నారు. 1998లో ఇవాళ ఉన్న హైటెక్ సిటీ భవనం అంటారు, సైబర్ టవర్స్ భవనం, దాని ప్రారంభం జరిగిన తర్వాత దాని వెనక వైపు ఇవాళ అక్కడ మన కంటికి కనిపిస్తున్న ఒరాకిల్, డెల్, డెలాయిట్, అలాగే సైబర్ టవర్స్ హైటెక్ సిటీ ఫేజ్ 2 అంటారు, సైబర్ పెర్ల్ అంటారు, అది టీసీఎస్, అక్కడి నుంచి వ్యానన్బర్గ్ ఐటీ, మైండ్ స్పేసు, అంటే ఆ వరుస క్రమంలో ఉన్న కంపెనీలన్నీ ఆ క్రమంలో అప్పట్లో అవి ఎస్టాబ్లిష్ అవ్వడం కోసం ఆనాటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇదే రహేజాతో వాళ్ళ ఆఫీస్ స్పేసెస్ నిర్మాణం చేయడం కోసం 76% వాళ్ళకి స్టేక్ ఉండేటట్టు, రాష్ట్ర ప్రభుత్వ వాటా 74% వాళ్ళకి స్టేక్ ఉండేటట్టు. జనరల్గా ఒక బిల్డర్కి ఎంత పర్సంటేజ్ ఆఫర్ చేస్తారు మామూలుగా మనం ఇవాళ డెవలప్మెంట్కి ఇస్తే? బాగా ఖరీదైన స్థలం అయితే 50-50 ఉంటుంది, లేదు అని అంటే 40-60, 45-55 ఇలా ఉంటుంది. కానీ ఆ రోజున భూమి అతి చౌకగా లెక్కింపు చేసుకొని నిర్మాణ ఖర్చుని
బేరీ చేసుకొని 74% రహేజాకి ఆఫర్ చేశారు ఆ రోజున. రాష్ట్ర ప్రభుత్వ వాటా 26% కన్ఫైన్ చేసుకున్నారు. ఎందుకంటే అక్కడ చాలా వేగంగా ఆఫీస్ స్పేసెస్ అవసరం ఉంది కాబట్టి, చాలా వేగంగా నిర్మాణం జరగాలి కాబట్టి, మైక్రోసాఫ్ట్ గ్రౌండింగ్ అవుతూ ఒక యాంబియన్స్ హైదరాబాద్ క్రియేట్ అవుతుంది కాబట్టి, హైదరాబాద్లో గ్రౌండింగ్ కాబోతున్న కంపెనీలకి ఆఫీస్ స్పేసెస్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి కాబట్టి, మరి 26% చంద్రబాబు నాయుడు గారు ఏపీఐసి కట్టిపెట్టుకున్నారు. ఈ సోకాల్డ్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే రహేజా మైండ్ స్పేస్లో ఆ 26% వాటాని 6% కుదించుకున్నాడు రాష్ట్ర ప్రభుత్వ వాటాని. 94% ఇచ్చారు. 94% రహేజాకి ఇచ్చి దానికి క్విట్ ప్రోకో ఆ పదాన్ని పరిచయం చేసిన మహానుభావులు కదా ఈ తండ్రి కొడుకులు. దాని కింద వీళ్ళ ద్వారా జగన్మోహన్ రెడ్డికి కంపెనీలో పెట్టుబడులు పెట్టించుకున్నారు. సేమ్ ఇదే ప్రిన్సిపల్ ఎంఆర్ ప్రాపర్టీస్, ఇప్పుడు బోర్డర్ హిల్స్ అంటున్నాం కదా, గోల్ఫ్ కోర్స్, అది కూడా ఎంఆర్ సంస్థకి 74%, 26% రాష్ట్ర ప్రభుత్వ వాటా. దాన్ని కూడా 6% కుదించాడు ఈ సోకాల్డ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు పెద్ద పెద్ద రంకులేస్తూ మీడియాలో మాట్లాడే అంబటి రాంబాబు గారు ఆ రోజు ఏపీఐసి చైర్మన్, వాళ్ళు కూడా 80 కోట్ల రూపాయలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి సంస్థలో పెట్టుబడులు పెట్టారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదై ఉన్న 11 ఛార్జ్షీట్లో ఇవి 2 కూడా ఉన్నాయి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఇంటిగ్రిటీని ప్రశ్నిస్తా, రాష్ట్ర ప్రభుత్వం 55% ఆఫీస్ స్పేసెస్కి ఇస్తూ ఉంది, 45% వాళ్ళని రియల్ ఎస్టేట్ చేసుకోమన్నారు. వాళ్ళకి ఆ ప్రోత్సాహకాలు ఇస్తేనే వస్తారు. రియల్ ఎస్టేట్ ఇవాళ అదే సాక్షి ప్రస్తావిస్తున్న ఇది ఇవాళ ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న కాన్సెప్ట్ ఏంటి, వాక్ టు వర్క్. నీ ఇంటి నుంచి నడుచుకుంటూ నీ వర్క్ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. ఒకే ప్రెమిసెస్లో ఆఫీస్ స్పేసెస్ నీ రెసిడెన్షియల్ 2 ఉంటే నువ్వు వెహికల్ మూవ్మెంట్ అవసరంలా, వెహికల్ ఎక్స్పెండిచర్ తగ్గుద్ది, ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గుద్ది, పొల్యూషన్ తగ్గుద్ది. దాంతో ఇప్పుడు వాక్ టు వర్క్ అనే కొత్త కాన్సెప్ట్ అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఇప్పుడు కొత్త జనరేషను కంపెనీలు గ్రౌండింగ్ అవబోతూ ఉన్నాయి కాబట్టి, గతంలో ఆఫీస్ స్పేసెస్ ఒక దగ్గర, రెసిడెన్షియల్ ఒక దగ్గర, దాని ఇంపాక్ట్ మనం హైదరాబాద్ రోడ్ల మీద ట్రాఫిక్ రద్దీ చూస్తున్నాం. బెంగళూరు అయినా హైదరాబాద్ అయినా ఆ ట్రాఫిక్ ఎంత ఎగ్జాస్ట్ అవుతుందో చూస్తూ ఉన్నాం మనం. వాటి దృష్ట్యా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రెసిడెన్షియల్ క్వార్టర్స్ నిర్మాణం చేస్తుంది. అందుకే కదా అమరావతిలో. అలాగే ఇప్పుడు ఈ కార్పొరేట్ ఆఫీసెస్ ప్లస్ రెసిడెన్షియల్ లొకాలిటీ ఒకే ప్రెమిసెస్లో ఉంటే వాళ్ళు ఇంటి నుంచి ఆఫీస్కి నడిచి వచ్చేస్తారు. భోజనానికి ఇంటికి వెళ్ళి భోంచేసి వస్తారు. అంటే ముందు ఇంటి నుంచి మిస్ అవుతున్నాం అన్న ఫీలింగ్ ఉండదు. రెండోది ఈ ట్రాఫిక్ జామ్స్, పొల్యూషన్ లాంటివి అవాయిడ్ చేయడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పుడు కొత్తగా కాన్సెప్ట్లైజ్ చేస్తున్న ఆలోచనలు ఇవి. దీనికోసం వాళ్ళకి కారు చౌకగా భూములు ఇచ్చారు అని చెప్పని మాట్లాడుతున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సింది ఏంటి అంటే, ఆయన కొన్ని కంపెనీలు మెన్షన్ చేసి వాళ్ళకి ఎకరం ₹1 కోటి చొప్పున ఇచ్చారు అని చెప్పని మెన్షన్ చేస్తూ ఉన్నారు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2018లో అదానీతో 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో డేటా సెంటర్ నిర్మాణం కోసం అని చెప్పని 500 మెగావాట్ల డేటా సెంటర్ నిర్మాణం కోసం ప్రతిపాదించారు. దానికోసం నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 130 ఎకరాలు లీజ్ ప్రాతిపదిక మీద అదానికి కేటాయింపు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేటాయింపును రద్దు చేశారు. దాంతో అదానీ వాళ్ళు మేము ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టమని వెనక్కి వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళని మళ్ళీ ఈయనే బతిమలాడి తెప్పించుకొని 70,000 కోట్ల స్థానంలో 15,000 కోట్లు ప్రతిపాదించాడు. ఒప్పించుకున్నాడు 15,000 కోట్లు పెట్టుబడి పెట్టేటట్టు. ఆ 15,000 కోట్ల పెట్టుబడికి అంటే 70,000 కోట్ల పెట్టుబడికి 130 ఎకరాలు. అదే ప్రాపర్షన్లో 15,000 కోట్ల పెట్టుబడికి ఎన్ని ఎకరాలు ఇవ్వాలి? ఓ 30 తగ్గుతుంది కదా, ఇంకా ఎంతో ఇవ్వాలి. ఇంకొక 50 ఎకరాలు పెంచి 180 ఎకరాలు కేటాయింపు చేశాడు. ఆ కేటాయింపు చేయడం కూడా ఎలా? చంద్రబాబు నాయుడు గారు లీజ్ ప్రాతిపదిక మీద ఇస్తే
ఈయన మధురవాడలో ఎకరం 15-20 కోట్లు ఉన్న భూమి ఎకరం ₹1 కోటి చొప్పున సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేశాడు వాళ్ళకి. అంటే సుమారుగా 2,700 కోట్ల రూపాయలు ఖరీదు చేసే భూముల్ని 180 కోట్లకి సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేసిన గనుడు జగన్మోహన్ రెడ్డి. ఎకరం ₹1 ఎకరం ₹1 కోటికి. మరి ఇటువంటి జగన్మోహన్ రెడ్డి, నేను ఇంకొకటి కూడా దాంట్లో నిజంగా ఆ సంస్థ గ్రౌండింగ్ అయ్యి దాని దగ్గర పెట్టుబడులు పెట్టి దాని ద్వారా రాష్ట్రానికి ఉపాధి కల్పన జరిగితే జగన్మోహన్ రెడ్డి ఆలోచన కూడా నేను తప్పు పట్టను. కానీ ఆ సంస్థ దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా కట్లా. యాక్చువల్గా వాళ్ళు చెప్పుకొచ్చింది ఏంటంటే 29,000 ఉద్యోగాలు, 25,000 ఉద్యోగాలు, దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా కట్లా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇవాళ హైదరాబాద్లో మనకి ఐఎస్బి ఆపోజిట్ ఇన్ఫోసిస్ క్యాంపస్ ఉంటుంది. అవును, 50 ఎకరాలు ఇన్ఫోసిస్ సంస్థకి కేటాయింపు చేసే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఎకరానికి 500 మంది చొప్పున 25,000 మందికి ఆ ఒక్క క్యాంపస్లో ఉపాధి కల్పన చేయాలని చెప్పని సబ్జెక్ట్ టు కండిషన్ భూమి కేటాయింపు చేశారు. ఇవాళ ఆ ఒక్క క్యాంపస్లో 35,000 మంది పనిచేస్తున్నారు. ఆయన చేసిన కేటాయింపులు అన్నిటికన్నీ గ్రాండ్ సక్సెస్. మీ నాయన నువ్వు చేసిన కేటాయింపులు ఇవాళ చూస్తున్నాం. మన పేపర్లో పెద్ద వార్త వచ్చింది. లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములు 20 సంవత్సరాల నాడు మీ నాయన హయాంలో తీసుకొని హిందూ ప్రాజెక్టులు కట్టబెడితే 118 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి ల్యాండ్ అక్విజిషన్ చేసిస్తే మీరు వాళ్ళు దాన్ని 900 కోట్లకి బ్యాంకులో లోన్ తెచ్చుకుంటే ఆ 900 కోట్లు లోన్ అక్యుములేట్ అయ్యి కన్సార్షియం ఆఫ్ బ్యాంకులకి 4,500 కోట్లకి ఆ లోన్ పెరిగితే వీళ్ళు చేతులు ఎత్తేసి దివాలా పిటిషన్ దాఖలు చేశారు ఎన్సీఎల్టీలో, మేము కట్టలేమని చెప్పని. మరి ఆ నాలెడ్జ్ హబ్ ఏమైపోయిందో, అక్కడ వస్తాయి అనుకున్న కంపెనీలు ఏమైపోయినాయో, మరి రైతాంగం మెడలోంచి ఆ ల్యాండ్ పూలింగ్ చేసిన మీ నాయన ఎడిపోయాడో, నీ పాలనా హయాంలో ఏం చేసావు? 4,500 కోట్ల రూపాయలు బ్యాంకులకి కట్టాల్సిన ఎన్సీఎల్టీ పిటిషన్ని నీ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కొడుక్కి 500 కోట్లకి అంటే ఎన్సీఎల్టీలో కేటాయింపు చేయించుకున్నావు. ఇవాళ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కేవలం 65 కిలోమీటర్ల దూరంలో ఆ భూములు ఉంటాయి. బెంగళూరు హైదరాబాదు నేషనల్ హైవేకి ఇరువైపులా కొన్ని కిలోమీటర్ల పొడవున ఉండే స్ట్రెచ్లో ఉంటాయి అన్ని వేల ఎకరాలు. అంత ఖరీదైన భూములు. ఒక్క కియా ప్లాంట్ ఎస్టాబ్లిష్ అయితే ఆ ప్రాంతం ముఖచిత్రమే మారింది. ఇవాళ 8,800 ఎకరాలు ప్రభుత్వం ద్వారా ఎక్వైర్ చేయబడి ఒక కంపెనీకి చేసిన కేటాయింపులు, ఆ కంపెనీ దివాలా పిటిషన్ దాఖలు చేస్తే అదే 500 కోట్లు ప్రభుత్వం తరపున గట్ట 8,800 ఎకరాలు ప్రభుత్వం తీసుకుపోయిందా? ఇవాళ కియా లాంటి ఇంకొక 15 సంవత్సరాలు అక్కడ పెట్టించడానికి ఆస్కారం ఉండేది. ఆ చొరవ చూపల, ఆ దిశగా కనీసం ఆలోచన కూడా చెయ్యాల. ఏం చెయ్యాలో కూడా తనకు అవగాహన లేదు. ఏ సోర్సు దొరుకుద్దా, నేనేం తిందాం, నా కుటుంబ సభ్యులకి ఏం మింగబెడదాం, నా పార్టీ నాయకులకి ఏం దొబ్బ పెడదాం అన్న ఆలోచన తప్ప రాష్ట్రం గురించి, రాష్ట్ర యువత గురించి, అభివృద్ధి గురించి, ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడం గురించి కనీస మాత్రపు అవగాహన, ఆలోచన లేని జగన్మోహన్ రెడ్డి ఇవాళ రాష్ట్ర ప్రస్తుత స్థితిగతుల్లో పారిశ్రామిక పెట్టుబడులు రప్పించడానికి, ఉపాధి కల్పనకి, రాష్ట్రం నుంచి పెరిగిపోతున్న వలసలను నివారించడానికి, ఇవాళ వృద్ధాశ్రమాలుగా మారుతున్న గ్రామీణ ప్రాంతాలని మళ్ళీ తిరిగి రివర్స్ మైగ్రేషన్ దిశగా అడుగులు వేయించడానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంటే దానికి నిత్యం నీ చేతిలో ఒక వార్తాపత్రిక ఉంది, నీ చేతిలో ఒక మీడియా ఉంది, సోషల్ మీడియా ఉందని చెప్పని ఈ విధమైన విష ప్రచారాలు చేయటం వల్ల నీ మీడియాలో ఏం ప్రచారం చేస్తావనేది ప్రజలకి 2019 నాడు స్పష్టత లేకపోయి ఉండొచ్చు. కానీ 2019 నుంచి 24 దాకా నువ్వు చేసిన ప్రచారాల పట్ల ప్రజలకు ఒక స్పష్టత ఉంది, నీ పాలన పట్ల ప్రజలకు ఒక స్పష్టత ఉంది. ఈ పాలన పట్ల కూడా స్పష్టత ఉంది కాబట్టి ప్రజలు వీళ్ళకి 164 ఇచ్చి నీకు 11 ఇచ్చారు. ఇప్పటికైనా సరే ప్రజల ఆలోచన శక్తిని, ప్రజలకున్న చైతన్యాన్ని, వాళ్ళ అవగాహన శక్తిని తక్కువ అంచనా వేసి మీ అవగాహన రాహిత్యాన్ని బయట పెట్టుకోకండి. రైట్ అండి.